మనల్ని కలిచివేసే ఒక విషాద సంఘటన ఇది. దుబాయ్ ఎయిర్ షోలో యావత్ ప్రపంచం చూస్తుండగా, భారతదేశ ఆత్మగౌరవాన్ని, శక్తిని ప్రదర్శిస్తున్న మన తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. ఆకాశంలో కేవలం ఒక యుద్ధ విమానం మాత్రమే ఎగరలేదు. భారత మాత గర్వాన్ని, వింగ్ కమాండర్ అమనూష్ చాల్ ధైర్యాన్ని అది మోసుకెళ్లింది. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికపై ఈ దేశం యొక్క రక్షణ శక్తిని, మన మేక్ ఇన్ ఇండియా పరాక్రమాన్ని చాటి చెబుతున్న ఆ తరుణంలో విధి క్రూరంగా కబళించింది. అది ఆయనకు ఆఖరి ఫ్లై అవుతుందని ఎవరూ ఊహించలేదు. ప్రమాదమని తెలిసినా అతడు వెనకాడలేదు. విమానం కూలిపోతున్న చివరి క్షణంలో యుద్ధ విమానాన్ని భూమిపై ఉన్న వేలాది మంది ప్రజల మీద పడకుండా మానవ ఆవాసాలకు దూరంగా మళ్లించడంలో ఆయన చూపిన అత్యున్నత నిబద్ధత మరియు త్యాగమే చివరి నిమిషంలో ఆయన చేసిన గొప్ప వీరోచిత కార్యం. తన ప్రాణాన్ని పణంగా పెట్టి వేలాది మంది ప్రాణాలను కాపాడిన ఆ ధైర్యం భారత సైనికుడి నిబద్ధతకు నిదర్శనం. మాతృభూమి గౌరవం కోసం ఆయన చేసిన ఆ ప్రదర్శన ఇప్పుడు శాశ్వత నిష్క్రమణకు గుర్తుగా మారిపోయింది. విధి నిర్వహణలో దేశం గర్వించే క్షణంలో అమరుడైన వింగ్ కమాండర్ నమనూష్ చాల్ త్యాగానికి, శౌర్యానికి కన్నీటితో కూడిన మా వందనం.